గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో 3వ రోజు ప్రసాదంగా నేను మా గణేషుని కోసము సేమియా ప్రసాదం వండాను. ఈ మధ్య దేవునికి పెట్టే ప్రసాదాలు కూడా హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నారు. నేను చేసిన ఈ సేమియా ప్రసాదం కూడా చాలా హెల్దీ. సేమియా ప్రసాదం అంటే చాలామంది చిక్కటి పాలతోనే చేస్తారు. పాలు పల్చగా ఉన్నా కూడా చిక్కగా వచ్చేలాగా మంచి కమ్మని టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పై కడాయి పెట్టుకొని వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ మల్టీగ్రెయిన్తో చేసిన సేమియా వాడుతున్నాను. సేమియాను కడాయిలో వేసుకొని కొద్దిగా లైట్గా నెయ్యి కూడా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని అవి వేగుతున్నప్పుడు మిక్సీ జార్లోకి కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తటి పేస్ట్లా రుబ్బేసుకోవాలి. సేమియా చేసినప్పుడు ఈసారి పచ్చి కొబ్బరి తురుము వేసి చూడండి, మలాయి వేసినట్టుగా చాలా చిక్కగా తిక్కుగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసుకొని కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని కాస్త దగ్గర పడిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పెట్టుకున్న సేమ్యా డ్రై ఫ్రూట్స్ మిశ్రమం కూడా వేసుకొని పూర్తిగా దగ్గర పడిన తర్వాత దించేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంది కదండి. అచ్చం కోవా వేసి చేసిన మాదిరిగానే ఉంటుంది. మనకు స్వీట్ షాప్లలో బయట ఎక్కువగా కోవా వేసి చేస్తారు, అదే టేస్ట్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. లాస్ట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని దించేస్తే సూపర్ టేస్టీ హెల్దీ అయిన సేమియా పాయసం రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి.